ఆడదాన్ని అడ్డం పెట్టుకొని దెబ్బ కొడతావా? నువ్వు అసలు మగాడివేనా? నన్ను చూస్తారేంటి? నా డౌట్ అతను అడిగేసాడు. రాయ్ నిన్ను చంపేస్తా. మన అతనికేంటి మీ కూతురుని స్పెల్ చేస్తారా? రాయ్ నా చెల్లెల్ని వదిలేసి నా కాళ్ళ మీద పడితే ప్రాణాలతో వదిలేస్తా. హాఫ్ రదిరిపోయింది కదన్నా. నువ్వు రాయ్ నలుగురు వెళ్ళండి రా. కాలమే పడ్డానికి ఒకటి చాలుగా. తల నరకడానికి నలుగురు కావాలి. మీద నరికేండి రా, నరికేయండి. చెప్పానన్న మా నాన్న తిట్టా ఊరుకుని మా బతుకుని తిట్టా అప్పులోలే చచ్చే. హలో, వీఆర్ ఫ్రమ్ చచ్చిపోరా ఇన్సూరెన్స్ ఏజెన్సీ అండి. అవునా అండి? ఇప్పుడు మా అన్న పేరు మీద ఇన్సూరెన్స్ చేయాలండి. అరచిటికలో పనండి. ఇప్పుడు యాక్సిడెంట్ కాకుండా ఎవరైనా అడ్డంగా నరికేసిన ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా అండి? అలా నరికేస్తే పొడి చేస్తే ఇవ్వరు సార్. ఇంకెందుకు పెట్టి బ్యాలెన్స్ బొక్క. నా చెల్లెల్ని నిప్పురా, అలాంటి దాన్ని కిడ్నాప్ చేస్తావరా? డిస్క్యా ఇలాంటి ఎలా కొట్టేస్తున్నాడు. రాయ్ పారిపోవాలరా. నీకు మోకాలు నొప్పులు కదన్నా? బండి పిలిపించు. ఆడు ఫస్ట్ నరికిందే డ్రైవర్ నాన్న. ఓ ఆటో మాట్లాడమంటావా? ఏదో ఒకటి చేస్తావో. బాబు పాత బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎంత? 200. ఏంటి 200? పెట్రోల్ రేట్లు పెరిగిపోయా తమ్ముడా. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగిపోతే ఏమైంది? ఆటోలో కొట్టించే డీజిల్ కదా అన్న. ఈటీవీ న్యూస్ నేను చూస్తున్నాను. వారు ఐరన్ లో జరుగుతుంది, పెట్రోల్ దుబాయ్ నుంచి వస్తుంది. రేట్లు ఎందుకు పెంచేస్తున్నారు? అది కాదు అబ్బాయి, చెరుకు 20 రూపాయలు ఇస్తాను. తీసుకెళ్తే తీసుకెళ్ళి మాని వెళ్ళు, ఇంకో ఆటో చూసుకుంటాం. ఏ అన్నా?